అందరికీ నమస్కారం. ఎస్ఎస్ న్యూస్ సామాన్య స్వరం ఛానల్కు స్వాగతం. వార్తలు చదువుతున్నది గజ్జల శివశంకర్. బీసీ మహిళలు చైతన్యవంతం కావాలని, తద్వారా రాజ్యాధికారం సాధించడం సులభం అవుతుందని బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్కుమార్ పేర్కొన్నారు. తాండూరు పట్టణంలోని విశాల్ మార్ట్ ఆవరణలో బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు అనిత ఆధ్వర్యంలో కార్యవర్గ సమావేశం జరిగింది. మహిళలు అత్యధికంగా పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా మరికొంతమంది మహిళలకు బాధ్యతలను అప్పగించారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి రాజ్కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలన్నీ బీసీలను మోసం చేస్తున్నాయని అన్నారు. బీసీలంతా ఏకమై చైతన్యవంతంతో తమ హక్కులను సాధించుకునేందుకు రాబోయే ఎన్నికల్లో రాజ్యాధికారం కోసం అన్ని స్థానాల్లో పోటీ పడాలని తెలిపారు. బీసీ వర్గాల కురువృద్ధుడు ఆర్ కృష్ణయ్యను ఆదర్శవంతంగా తీసుకొని ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఏదైతే ప్రభుత్వానికి సంబంధించిన బీసీ హాస్టల్ అనేది ఏ జిల్లాలో లేనటువంటి సంక్షేమ హాస్టల్ కానీ, మరి గురుకుల పాఠశాలలు కానీ ఏమైనా తాండూరులో ఉన్నాయంటే, మరి ఈరోజు బీసీ సంఘం మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక పైన ఉన్నటువంటి అనేక మంది పోరాటాల వల్లనే తాండూరులో మరి వికారాబాద్ జిల్లాలో ఎక్కడ లేని విధంగా కేవలం మనకు అన్ని పాఠశాలలు కానీ, అన్ని గురుకుల పాఠశాలలు కానీ, అన్ని హాస్టల్ ఉన్నాయని చెప్పేసి గర్వంగా చెప్తా ఉన్నాను. మరి 7 సంవత్సరాల క్రితం మా తాండూరులో ఉన్న గర్ల్స్ హాస్టల్కి సంబంధించిన హాస్టల్ తాండూరులో ఉంది. మీకు సంబంధించిన పిల్లలు కానీ, మీ పిల్లలు కానీ, మీ పక్కన పిల్లలు కానీ, ఎవరైతే ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇతర ఫార్మా కాలేజీలో చదువుతూ ఉంటే వాళ్ళకి మేము ఇంట్లో నుండి వెళ్ళడానికి, ఊర్లకి రావడానికి ఇబ్బంది అవుతుంటే మరి వాళ్ళకి ఇక్కడ బ్రహ్మాండమైన ఒక బీసీ గర్ల్స్ హాస్టల్ కూడా తాండూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అట్లాంటి హాస్టల్ని మరి 7 సంవత్సరాల క్రితం ఇక్కడ తీసేయాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంటే, ఆ రోజు శుక్రన్న నేతృత్వంలో ఒక బ్రహ్మాండంగా ఒక కార్యక్రమాలు తీసుకొని ఇమ్మీడియట్ గా తాండూరు నుంచి ఒక 40 మంది హైదరాబాద్ ఆర్టిస్టుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఇక్కడ ఎవరైతే అనితా రాజేంద్ర అని చెప్పేసి కమిషనర్ ఉన్నారో వారికి వెళ్ళి ఏదైతే హాస్టల్ మా తాండూరుకు సంబంధించిన హాస్టల్, మా తాండూరు బిడ్డలు ఆ హాస్టల్ చదువుతుంటారు, మా ఆడపిల్లలు హాస్టల్ చదువుతుంటారు కాబట్టి అక్కడి నుంచి హాస్టల్ చేస్తే దాదాపు 200 మంది విద్యార్థులు ఇబ్బంది అయిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఈ హాస్టల్ ఇక్కడే ఉండాలని చెప్పేసి పోరాటం చేస్తే బ్రహ్మాండంగా హాస్టల్ ఈ రోజు కూడా తాండూరులో నడుస్తుందంటే అది బీసీ సంఘం